బ్రేకింగ్ న్యూస్. మీ దేవుడు మంచోడు కాదు, ఆయన దేవుడే కాదు. మా దేవుడిని నమ్మండి, అంతా మంచి జరుగుతుంది. మా మతంలోకి మారండి, ఇదే నిజమైన మతం, ఇతనే నిజమైన దేవుడు అంటూ మత మార్పుడులకు పాల్పడే వారిపై విజయనగరం జిల్లాలోని ఒక గ్రామం తిరగబడింది. అక్కడి గ్రామస్తులు ఏకంగా అన్య మతస్థులకు ప్రవేశం లేదు అనే బోర్డును గ్రామ ప్రదేశానికి ముందు ఏర్పాటు చేశారు. భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే, దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే, జై శ్రీరామ్. గరివిడి మండలం కాపుసమ్మం గ్రామంలో ఈ బోర్డు సంచలనం రేపుతుంది. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఈ బోర్డును ఏర్పాటు చేశారు. సంక్రాంతి వేళ ఈ గ్రామంలోకి అన్యమత ప్రచారం కోసం 5 ఆటోల్లో ఇతరులు వచ్చారని, మత మార్పిడి విధానానికి పాల్పడ్డారని, గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామస్తులందరూ ఉమ్మడిగా బోర్డు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతున్నారు. మీకోసం మేము చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాం. భోజనాలు కూడా అరేంజ్ చేసాం మీ దగ్గర కోసం. ఎందుకంటే మీరు మీకోసం మేము పొద్దునుంచి టిఫిన్ చేయకండి. మీరు ఈ నెల 9న గ్రామ వీఆర్ఓతో పాటు గరివిడి పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆ బోర్డుపై ముసుగు వేశారు. నేడు తహసీల్దార్ ఎస్ఐ వస్తున్నారని తెలిసి హిందూ సంఘాలు, గ్రామస్తులు బోర్డు ముసుగు తొలగించారు. ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయకూడదని తహసీల్దార్ ఆదేశించారు. 2 రోజుల్లో బోర్డును తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మొత్తం 100కి 100% హిందువులే ఉన్నారు సార్. ఈ 100కి 100% హిందువులు ఉండడం వల్ల ఇక్కడ మేము ఐక్యతని పెంచాలనుకుంటాను సార్, ఒకరికి. తర్వాత ఫ్యూచర్ ఇంతకు ముందు కూడా ఒక పాస్టర్ వచ్చేసి అసభ్యంగా ప్రవర్తించారు సార్ హిందువుల మీద ప్రవర్తించడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్న వల్ల ఈ ఇష్యూ అనేది కొంచెం పెద్ద ఇష్యూగా మారింది. అది జరగడం అందువల్ల ఇక్కడ మండల నాయకులు అందరూ వచ్చారు సార్. మా నాయకులు వచ్చేసరికి అక్కడికి వచ్చి ఏమన్నారంటే, ఇది 2 రోజులు టైం ఇవ్వండి, మాకు టైం ఇచ్చినట్టయితే మేము పై అధికారులకి ఇష్యూని పంపించి ఫర్దర్గా ఫలితం అనేది మీకు చెప్తామని చెప్పారు సార్. అయితే తహసీల్దార్ గారు వచ్చారు, ఎంఆర్ ఆఫీస్కి రమ్మన్నారు. వస్తేనే మా ఇష్యూ అనేది ఊర్లోనే జరగాలి సార్, అక్కడికి వచ్చి మేమేం చేస్తాము. ఇక్కడ మొత్తం అక్రమంగా మత మార్పిడిలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కాపుస్తంభం గ్రామంలో ఉన్నటువంటి మహిళా మాతృమూర్తుల దగ్గరికి వెళ్ళి, వారి స్వగ్రహాల దగ్గరికి వెళ్ళి, మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా కూడా రాముడిని రాయలను మొక్కుతున్నారు, మీ గ్రామంలో పంటలు కూడా పండవు, గతంలో కూడా వర్షాలు పడలేదు, ఇవన్నీ పడాలి, మీ భూములు పంటలు పండాలి అంటే యేసు ప్రభువును మొక్కుకోండి అని అన్యమతాన్ని ప్రచారం చేసినటువంటి పాస్టర్కి వారిని ఆపి ఆ గ్రామస్తులు కొంతమంది యువకులు అడిగితే, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, మీరెవరు అడగడానికని వారు హిందూ యువకులపైన, గ్రామంలో ఉన్నటువంటి దళిత హిందువుల మీద, అలాగే బీసీ హిందువుల మీద వారు నోరు చేసుకోవడమే కాకుండా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్ మీద, విశ్వ హిందూ పరిషత్ మీద, రాముని పైన, దేవీ దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి నన్ను ఏం పీక్కుంటారో పీక్కోండి అని అనేకమైనటువంటి దుర్భాషలు ఆడినటువంటి సందర్భంలో ఈ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డుని నిన్న వచ్చి కొంతమంది ఎటువంటి కంప్లైంట్ లేకుండా పాస్టర్ గారు గతంలో చేసినటువంటి ఆరోపణలు, వారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సుమోటోగా కేసు బుక్ చేయకుండా హిందూ యువకులు ఏర్పాటు చేసినటువంటి బోర్డును తొలగించాలని ఒక ఎస్ఐని, 2 కానిస్టేబుల్ని, ఒక ఆర్ఐ స్థాయిని, విఆర్ఓ అధికారిని పంపించి వారు సమస్యని చేయడం జరిగింది. కావున మేమందరం కలిపి ఈ యొక్క బోర్డు ఏదైతే ఉన్నదో ఆ బోర్డు ముసుగును తొలగించాలని ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు అందరూ వచ్చారు. వారి సమక్షంలోనే మీ గ్రామస్తులు అందరం కలిపి ఆ బోర్డు మీద కప్పినటువంటి వస్త్రం ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే మనం చూసుకుంటే బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. మా వీఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ. అయితే మరి దీనికి సంబంధించి గ్రామస్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు? 2 రోజులు టైం ఇచ్చారు కదా, తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రత్న వివాదం అయితే మనకి సంక్రాంతి వేళ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది
క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారు ఒక 5 ఆటోలు వచ్చి తమ గ్రామంలో ప్రచారం చేశారు. మీ దేవుడు మంచివాడు కాదు, మా దేవుడు అంటే మా మతంలోకి మారండి, మీ మతం అంత వేస్ట్ అనే స్థాయిలో వారందరూ కూడా మాట్లాడడం జరిగిందైతే గ్రామస్తులు చెప్తున్నారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో మీ గ్రామస్తులందరినీ కూడా క్రైస్తవులుగా మారుస్తామని చెప్పి అక్కడ అంటే ఆ రోజు గ్రామస్తులతో అంటే క్రైస్తవులతో వచ్చిన పాస్టర్ కూడా శబదం చేశారు. దాన్ని ఈ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న గ్రామస్తులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. తీసుకుని అందరూ ఒక తీర్మానం చేస్తున్నారు. ఎందుకంటే శ్రీరామనవమి అనేది మనందరికీ కూడా హిందువులందరికీ ఒక సెంటిమెంట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యావత్ భారతదేశంలో కూడా చాలా మంది ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న సందర్భం. సో అటువంటి రోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని హిందువులు భావించిన నేపథ్యంలో ఒక నిర్ణయం సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలతో కలిపి గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. శ్రీరామనవమి రోజు వారందరూ కూడా ఒక బోర్డు తొలగించడం ఒక బోర్డు అనేది పెట్టుకున్నారనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా హిందూ గ్రామం కాబట్టి అన్యమతస్తులు కానీ అన్యమత ప్రచారకులు కానీ తమ గ్రామంలోకి రాకూడదని చెప్పి వారందరూ కూడా బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న గరివిడి పోలీసులు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వెంటనే అంటే 9వ తారీఖున వెళ్లి ఆ యొక్క బోర్డుకి అయితే ముసుగు వేశారు. తర్వాత ఈ రోజు తహసీల్దార్ అదేవిధంగా ఎస్ఐ కూడా గ్రామానికి వెళ్లి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించి ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేయకూడదు. ఎందుకంటే మన దేశం లౌకిక రాజ్యం కాబట్టి ఎవరు ఈ మతం కులం మతం అనే తేడా లేకుండా ఎవరు ఎక్కడైనా నివసించే అవకాశం ఉంది, ఒక గ్రామంలోకి మరొకరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పి అటు ఎంఆర్ఓ అయితే చెప్పడం జరిగింది. ఎస్ఐ కూడా అదే విషయం చెప్పారు. అయితే వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకోమని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఎస్ఐ ఎంఆర్ఓ వస్తున్నారని చెప్పి హిందూ సంఘాలు కూడా ముందుగానే గ్రామానికి చేరుకున్నాయి. గ్రామానికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్నారు. అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బోర్డు తొలగించేది లేదు. ఎందుకంటే ఎలాంటి అన్యమతస్తులు కూడా మా గ్రామంలోకి ప్రవేశించడం వీళ్ళు అదేవిధంగా మా దేవుళ్ళని తిట్టే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు, ఇటువంటి చర్యలు మేము ఉపేక్షించడం గ్రామస్తులందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. అయితే ఎంఆర్ఓ అయితే వాళ్ళందరికీ 2 days టైం ఇవ్వడం జరిగింది. మాకు ఒక 2 days టైం ఇస్తే పై అధికారులతో మాట్లాడి మేము ఒక ప్రత్యామ్నాయం చూస్తాం, మాట్లాడుతాం, అంతా కూడా సొల్యూషన్ అయ్యేలా చూస్తాం తప్ప ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేయొద్దనైతే ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.